ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము ధన్యతలను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ వారము 3వ ధన్యత, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. సాత్వికులు అనగా ఎవరు? ఎవరు సాత్వికులు అంటే ఎవరండి? మన నరేషన్లో లేకపోతే మన ఆలోచనలో సాత్వికులు అంటే మనం ఎలా చూస్తాం, ఏమనుకుంటాం? ఏం మాట్లాడరు? మిమ్మల్ని అడుగుతుంది. సాత్వికులు అనేవారు ఎవరికి చెప్తాం వీరు సాత్వికులు? ఎవరిని చెప్తారు? ఎవరితో గొడవ వేసుకోకుండా కదా, ఎవరి మీదకు అరవకుండా, ఇంకా అంటే మన ఆలోచనలో సాత్వికులు అనేటువంటి వారిని ఇలా మనము ఫ్రేమ్ చేసుకున్నాం. అయితే అరిస్టాటిల్ అనేటువంటి తత్వశాస్త్రవేత్త ఆయన అంటాడు, సాత్వికులు అంటే అత్యధిక కోపమునకు లేదా అసలు కోపము లేని వారికి మధ్యలో ఉండేవాడట. అంటే కోపగించుకోవలసినటువంటి సమయంలో కోపగించుకుంటాడు, అన్ని సమయాల్లో మౌనంగా ఉంటాడు. ఈ డెఫినేషన్ మనం ఎప్పుడు వినం, కానీ నాకు ఇది చదివినప్పుడు నిజమే అనిపించింది. ఎందుకు అంటే మోషేని గురించి ఇదే మాట వ్రాయబడింది. మోషే సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో అహరోను మిరియాము మోషే మీద సనుక్కుంటూ ఉంటే ఆయన వివాహం చేసుకున్నాడని వారు సనుగుతూ ఉంటే ప్రభువు వారితో మాట్లాడుతున్నటువంటి మాట మోషేని గురించి ఏమంటాడు? యెహోవా ఆ మాట వినను. దేనికి అసలు వీరు ఎందుకు సనుక్కున్నారు, ఏంటి విషయము? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే, అందుకని వీరు మాట్లాడుకుంటున్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు అంటే ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధంగా మాట్లాడుతూ ఏమి మోషే చేత మాత్రమేనా యెహోవా పలికించేది, మా చేత పలికించలేడా అని వీరు అనుకుంటూ ఉంటే యెహోవా దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు మోషేని గురించి? మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కంటే కూడా మిక్కిలి సాత్వికుడట మోషే. మోషే ఐగుప్తీయుడు ఇశ్రాయేలును కొడుతూ ఉంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం చేశాడు? ఒక్క దెబ్బతో కొట్టి చంపేశాడు. అండి ఐగుప్తుడిని చంపేశాడు ఒకే దెబ్బతో. మరి సాత్వికుడు ఎట్లా అయ్యాడు మోషే? ప్రభు ఇక్కడ అంటున్నాడు మోషేని గురించి, మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏంటి కారణం అంటే సాత్వికము అనేటువంటిది గుణ లక్షణము. తనకు ఎదురైతే సమస్య సర్దుకుంటాడు, తనకు ఎదురైతే ఇబ్బంది ఫేస్ చేస్తాడు. అది అవమానమే కానీ, గాయమే కానీ, నొప్పే కానీ, లేకపోతే మరొకటి హింసే కానీ,
వ్యక్తిగతంగా అతనికి ఎదురైతే అతడు దాన్ని బేర్ చేస్తాడు. కానీ అవతల వానికి అదే శ్రమో, గాయమో, ఇబ్బందో కలిగితే చూస్తూ ఊరుకోడు. దట్ పర్సన్, ఆ వ్యక్తినే సాత్వికుడు అంటున్నాడు ప్రభు ఇక్కడ. సాత్వికము అనేది మనం అనుకునేటట్లు, మనం అనుకునే ఆలోచనలో నిజమేనండి. సాత్వికము అంటే మృదువుగా ఉండడము, ఎవరిని నొప్పించకుండా మాట్లాడడము, ఎవరితోనూ విభేదించకపోకపోవడము, ఇవే చెప్పుకుంటూ వస్తాం. కానీ నిస్వార్థమైనటువంటి స్థితిలో తప్పును ఎదుర్కొనేటటువంటి వాడు కూడా సాత్వికుడే. అదే వానిలో ఉండాల్సినటువంటి అసలు గుణం. కోపగించుకోవాల్సినటువంటి, సరైన సమయంలో కోపపడాలా, అనవసరంగా కోపపడకూడదు. వాడు సాత్వికుడు. అంటే వన్ హూ కెన్ కంట్రోల్ హిస్ ఏమనలా కోపం, లేకపోతే ఎమోషన్స్. వన్ హూ కెన్ కంట్రోల్ హిస్ ఎమోషన్స్, దెన్ ఈజ్ కాల్డ్ బీన్. అతన్ని, ఆ వ్యక్తిని ఇక్కడ ఏమంటాడంటే సాత్వికుడు అంటాడు. ప్రభు ఇక్కడ రాయబడుతున్నటువంటి లేఖనంలో వీరిదే కదా పరలోక రాజ్యం అన్నప్పుడు, మరి ఇక్కడ సాత్వికులైనటువంటి వారందరూ ఇక్కడ ఉన్నారా? సరే, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి సంఘములో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు నిజంగా అలాంటి గుణలక్షణాన్ని కలిగి ఉన్నావా? మరి అలాంటి గుణలక్షణాన్ని మనము విశదీకరిస్తున్నప్పుడు, లేకపోతే దాన్ని వివరిస్తున్నప్పుడు, ఇదిగో ఇలాగా ఉండాలి అని మనం చెప్తున్నప్పుడు, అనేది మనలో లేనప్పుడు మనం ఎలా దీన్ని భూలోకమును స్వతంత్రించుకోగలుగుతాం? ఇక్కడ భూలోకమును స్వతంత్రించుకోవడం అంటే దీన్ని ఏ ఉద్దేశంలో చెప్తున్నాడు ప్రభు అంటే, కనాను దేశంలోనికి ఇశ్రాయేలు జనులు దాస్యములో నుండి వెళ్ళి దాన్ని వారు స్వతంత్రించుకున్నట్లు, ఆత్మీయమైనటువంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు, ప్రభువును వెంబడిస్తున్నటువంటి ప్రతివాడు, ప్రభు వాక్యానికి అనుగుణంగా జీవించాలని తలస్తున్నటువంటి ప్రతివాడు రేపు పరలోక రాజ్యములో ఆ దేశమును స్వతంత్రించుకునే దాని గురించి మాట్లాడుతున్నాడు. నిజాయితీగాను, నీతిగాను, క్రమముగాను, ఇంకా చెప్పాలి అంటే అన్యాయమును ఎదుర్కొనేవానిగాను, వానికి దాన్ని స్వతంత్రించుకునేటువంటి భాగ్యము దేవుడు అనుగ్రహించాడు. అందుకే వారిని గురించి ఈ మాట మనకు రాయబడుతున్నది. సాత్వికులు ధనులు. సరైన సమయంలో అంటే, ఒకవేళ మనకు ఆ స్థానంలో నేనున్నా అనుకోండి, నాకు అవమానం కలిగిన, గాయం కలిగిన, లేదా నాకు నొప్పి కలిగిన, నన్ను నొప్పించిన, నన్ను బాధ పెట్టిన, నేను స్పందించకూడదు. మనం చూసేటటువంటి విధానంలో కరెక్టే. మనం అనుకున్నంత వరకు సాత్వికులు అంటే ఏమన్నా కూడా భరిస్తారండి. ఎన్ని మాటలన్నా వాడు పడతాడు, రైట్, పడతాడు. ఇంకొక కాయిన్కి రెండో సైడ్ కూడా ఉంది. సాత్వికులు వీరే, అయితే వారికి రెండో వైపు ఉంది. ఏంటి రెండో వైపు? ఒకవేళ అదే అవమానము, గాయము ఇతరులకు సంభవిస్తే చూస్తూ ఊరుకోడు. ఒకవేళ అలా జరుగుతున్నప్పుడు కూడా చూస్తూ ఊరుకున్నాడు అనుకోండి, వాడు సాత్వికుడు కాదు, ఎప్పటికీ కాడు. ఆ దేవుడు సాత్వికము కలిగి ఉండమన్నాడు కదండి, ఎవరి మీద తిరగబడద్దు అన్నాడు కదండి, ఎవరితోనూ గొడవ పెట్టద్దు అన్నాడు కదా. గొడవ పెట్టద్దు, సమాధానపరచు, తిరగబడద్దు, నెమ్మదిపరచు. ఇక్కడ మనం ఒక కోణాన్నే చూస్తూ వెళ్తున్నాం కానీ దానికి రెండవ కోణాన్ని మనం చూడడం లేదు. ప్రభు ఇక్కడ ఈ ధన్యతలు చెప్పుటలో గల ఉద్దేశము అదే. మోషేని గురించి అందుకే అన్నాడు, మోషే గురించి, మోషే భూమి మీద ఉన్నటువంటి వారందరిలో కంటే కూడా మిక్కిలి సాత్వికమైనటువంటి వాడు.
మిక్కిలి సాత్వికమైనటువంటి వాడు. ఇక దాని గురించి చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే మనం మోషే గురించి మనం చూసినప్పుడు ఐగుప్తీయుడిని చంపాడు, మరలా ఇద్దరు ఇశ్రాయేలు కొట్టుకుంటున్నారు. వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు అన్నారు, ఏంది మమ్మల్ని కూడా కొట్టి చంపాలనుకుంటున్నావా అంటే మోషే అక్కడ నుండి గుమ్ము వెళ్ళిపోయాడు. అవునా? తన వారికి ఇబ్బంది కలుగుతుందంటే నిలవబడ్డాడు మోషే. సాత్వికము కలిగినటువంటి వాడు ఇతరుల కొరకు నిలవబడాలి, వాడు సాత్వికుడు. ద వన్ హూ కెన్ స్టాండ్ ఫర్ అదర్స్. ఇతరుల కొరకు నిలవబడడం, ఇతరుల కొరకు పోరాడడం, ఇతరుల పక్షాన వ్యాజ్యమాడడం. ఇక్కడ మనకు మనమే, ఎవరికి వారమే. నా దాకా వస్తేనే నేను మాట్లాడతా, పక్కవాడికి ఏదన్నా అయితే నేను మాట్లాడను. స్వార్థపూరితమైనటువంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరండి, గుర్తుపెట్టుకోండి. స్వార్థం ఉండకూడదు. ప్రభువులో స్వార్థము ఉన్నట్లయితే, తండ్రి అయినటువంటి దేవుడు స్వార్థము చూసి ఉన్నవాడైతే ప్రభువు నీ లోకంలోనికి నీ కొరకు నా కొరకు ఎందుకు పంపించాలి? నీకోసం నా కోసం ఆయన ఎందుకు మరణించాలి? ఆయన మరణించి నీకు నాకు జీవాన్ని ఎందుకు ఇవ్వాలి? ఎక్కడుంది ఇక్కడ స్వార్థం? నిస్వార్థమైనటువంటి స్థితిలో ఆయన వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, ప్రభువు తనను తాను వ్యక్తపరుచుకుంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ ప్రభువు మాట్లాడుతూ, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. యు జస్ట్ లెర్న్ ఫ్రమ్ మీ. ఏం నేర్చుకోవాలా? ప్రభువు తలుచుకుంటే ఆకాశ మండలము, ప్రభువు తండ్రి అయినటువంటి దేవుడు సైన్యములను కదా, మహాసైన్యములను పంపి ప్రభువును కాపాడగలిగినటువంటి వాడు. అయినా యాక్సెప్టెడ్ ఇట్. ఎందుకు? ఒకవేళ ఆయన మరణించడానికి ఒప్పుకోకపోతే మానవుడు మరణించాలి కాబట్టి, పాపములో మరణించాలి కాబట్టి హీ సాక్రిఫైస్డ్. సాత్వికము కలిగినటువంటి వాని యొక్క గుణ లక్షణాన్ని మనము నిర్వచించాల్సి వస్తే, ఎవరైతే ఇతరుల కొరకు బ్రతకాలనుకుంటాడో, ఎవరైతే తన స్వార్థాన్ని చూసుకోకుండా ఉంటాడో, ఎవరైతే నిస్వార్థంగా ప్రభు కొరకు ప్రయాసపడుతుంటారో అట్టివారే స్వతంత్రించుకోగలుగుతారు. మనం చూసినటువంటి కోణము ఆ నెమ్మదిగా ఉండేవాడు. ఈ కోణం వేరు. ప్రభు దృష్టిలో ఇది వాస్తవమైనటువంటి దృక్పథం. కానీ మనం దాన్ని అలా చూడం, మనం అలా మాట్లాడుకోం, మనం అలా దాని గురించి ఆలోచన చేయం. ప్రభు ఇక్కడ మనకి ఈరోజు అందుకే ఈ మాటలు గుర్తు చేస్తున్నాడు. మనము ఎప్పుడు స్వతంత్రించుకోగలుగుతా ఉంటే, ఏ మనుష్యుడైతే స్వార్థపూరితమైనటువంటి స్థితిలో కాకుండా. ఎందుకు అంటున్నాడంటే, స్వార్థపూరితమైనటువంటిది కోపము పాపానికి దారి తీస్తుంది. నిస్వార్థమైనటువంటి కోపము అది నీ యొక్క నైతిక విలువలను పెంపొందింపజేస్తుంది. నిస్వార్థమైనటువంటి స్థితిలో స్వార్థం లేదు. ఇక్కడ స్వార్థం ఉంటే ప్రభువు నిన్ను దృష్టించలేడు, చూడడు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తే ఏమంటాడు? మీరు పిలువబడినటువంటి పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నటువంటి విషయం ఏంటంటే,
మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్లుగా. సంఘము ప్రభువు పిలుచుకున్నది మన పిలుపుకు కారణము ఎలా జీవించాలని ఇక్కడ అంటాడు. దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయం. ఈ రెండు సపరేట్ వర్డ్స్ కాదు, కలిపి రాస్తున్నాడు చూడండి. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయం, అలాగే సాత్వికముతోనూ నడుచుకొనవలనని, చాలు, నడుచుకొనవలనని ప్రభువుని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. పిలువబడినటువంటి పిలుపుకు కారణం ప్రభువు మనం ఎలా జీవించాలని, సంపూర్ణమైనటువంటి నియమంలో సంపూర్ణమైనటువంటి స్థితిని సంపాదించుకోవడానికి సంపూర్ణ వినయముతో కూడినటువంటి సాత్వికమును, దీర్ఘశాంతముతో కూడినటువంటి సంపూర్ణ వినయముతో కూడినటువంటి సాత్వికమును కలిగి ఉండడానికి. దాని సారాంశము, దాని ఉద్దేశం ఏంటంటే ఇదే. మనం ఎంతసేపటికి దాన్ని సాత్వికము అనే దాంట్లో ఆ ఒక్క వర్షనే చూస్తున్నాం. మనం ఆ సంపూర్ణమైనటువంటి స్థితి రాకపోతే, కేవలం ఒకవైపే మనం ఉండిపోతే, సంపూర్ణత పొందుకోకపోతే, సంపూర్ణత పొందుకొనని వారికి స్వాతంత్ర్యము సంపాదించుకోలేరు, స్వతంత్రించుకోలేరు భూలోకమును. అది భూలోకం అన్నాడు, కానీ అది వాస్తవానికి మనం అర్థం చేసుకోవడానికి అది ప్రభు యొక్క రాజ్యం. ఆ రాజ్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అంటే, ఆ రాజ్యాన్ని నీవు పొందుకోవాలంటే, ఈ లోకంలో నీవు జీవించాల్సినటువంటి నీ జీవిత విధానములో సంపూర్ణత తీసుకుని రావాలి. సంపూర్ణత ఎలా వస్తుంది? క్రీస్తును నీ జీవితంలో అన్వయింపజేసుకున్నప్పుడే కదా. అందుకే కదా ఇందాక మనం ప్రభు యొక్క మాటను గుర్తు చేసుకున్నాం. ఏమన్నాడు? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. నా యొద్ద నేర్చుకోండి. మీరు వచ్చి నా దగ్గర నేర్చుకున్నప్పుడు మీరు సంపూర్ణతలోనికి నడిపించబడతారు, మీరు పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి వెళ్ళగలుగుతారు. మీరు నేర్చుకోకపోతే, ఇంకా నేర్చుకోకుండా, ఇంకా నేను నేర్చుకున్నాను అనేటువంటి భ్రమలోనే ఉంటే ఎప్పటికీ సంపూర్ణత స్వతంత్రించుకుంటారు. మీరు సంపూర్ణతలోనికి ఎప్పుడు మీరు వెళ్ళగలుగుతారు? మీ ఆత్మీయ జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి దిశకు ఎప్పుడు తీసుకెళ్ళగలుగుతారు? ఇంకా మనం ఒక కోణమే చూస్తూ ఉంటే, ఇంకా ఒకవైపే ఆలోచన చేస్తూ ఉంటే, మనకెందుకు లేండి పాస్టర్ గారు, మనం మధ్యలో పోవడం ఎందుకు? మోషే కూడా వారిద్దరు కొట్టుకుంటామంటే నాకెందుకులే మధ్యలో పోవడం అనుకుంటే ఏమై ఉండేది? ఏం జరుగుండేది? ఒకసారి అనుకోండి మీరు, ఏం జరుగుండేది? మోషే అక్కడే ఉండేవాడు, అవునా? మోషే అక్కడే ఉండేవాడు, ఇశ్రాయేలు అక్కడే ఉండేవారు. మోషే తిరగబడ్డాడు, మోషే ఆ ఐగుప్తుడిని చంపాడు, అందువల్ల అక్కడి నుండి పారిపోయాడు. పారిపోయిన మోషేను ప్రభువు మళ్ళా పిలుచుకొని వచ్చాడు. పిలుచుకొని వచ్చి ఇశ్రాయేలును విడుదలలో కీలక పాత్రను పోషించడానికి మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వన్స్ యు స్టాండ్ ఫర్ ద జస్టిస్, న్యాయము కొరకు, నీతి కొరకు నువ్వు నిలబడితే దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్తాడు. అది స్వతంత్రించుకోవడం అంటే. మోషేని గురించి ఎందుకు ఆ మాట రాశాడు అంటే కారణం అదే. ఇక్కడ మనం చూడగలిగితే లేఖన భాగముల్లో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు కీర్తనల గ్రంథంలో 37వ కీర్తన 5వ వచనం నుండి ఎప్పుడు మనము స్వతంత్రించుకోగలుగుతాము అనడానికి ఇక్కడ కొన్ని మాటలను జ్ఞాపకం చేస్తాడు. 9వ వచనం నుండి, కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకొందురు. 9వ వచనంలో దేశమును స్వతంత్రించుకొందురు. ఎవరు? యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు.
ఇంకా తర్వాత అంటాడు 11వ వచనం, 10వ వచనం, 11వ వచనంలో కూడా చూస్తే, దీనులు భూమిని స్వతంత్రించుకొందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరు స్వతంత్రించుకుంటారు అనడానికి పైన ఆ మాటలను మనం చూస్తే, ఎవరు అంటే యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాడిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నేర్చుకుని వాడిని చూసి వ్యసన పడకము, ఆయన యొద్ద కనిపెట్టుకొని చూస్తూ ఉండవు. నీవు స్వతంత్రించుకోవాలి అంటే ప్రభు నీకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉండు, ప్రభు దగ్గర కనిపెట్టుకొని ఉండు. మోషేని గురించి ప్రభు ఆ గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే, మోషే నమ్మకమైన వాడిగా, తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. అందుకే మోషేను యేసు ప్రభువును ఇరువురిని ప్యారలల్గా చూస్తారు పండితులు. మోషే ఈ లోకంలో ఇశ్రాయేలు జనులకు ఐగుప్తు దాస్యములో నుండి విడుదల కలిగించడానికి మూలమైనటువంటి పాత్రగా పోషించాడు మోషే. ఆత్మీయమైనటువంటి స్థితిలో ప్రతి క్రైస్తవుడు ప్రభు దగ్గరకు నడిపించబడడానికి విడుదల కలిగించింది యేసు ప్రభువారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మనం ఆ ఇరువురి కంపారిజన్స్ మనం చూస్తాం. ఇరువురిని పోల్చి మాట్లాడతాడు. ఎందుకు ఇరువురిని పోల్చి మాట్లాడుతున్నారు? ఇరువురిలోనూ ఒకే గుణ లక్షణాలు ఎలా కనపడుతున్నాయి? యేసు ప్రభువారిలోను అలాగే మోషేలోను. యేసు ప్రభువారు కూడా సాత్వికుడే కదా, ఆయన సాత్వికుడే. మరి యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళి ఎందుకు కొరడా జులిపించాడు? ఎందుకు జులిపించాడు? సాత్వికుడు కదా. ఆయన పట్టుకొని వెళ్ళడానికి వచ్చిన వారిని సైతము ఆయన గెత్సెమనే వనంలో మౌనంగా వెళ్ళిపోయాడు కదా. మరి యెరూషలేము దేవాలయంలో మాత్రం ఎందుకు రోకలు అమ్మేవారిని, ఆ బల్లలు అన్నిటినీ చెల్లాచెదరు చేసి ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడు? టాలరేట్ చేయలేకపోయాడు. దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి అన్యాయపు క్రియను వచ్చుకోలేకపోయాడు. ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తుంది, సాత్వికులు ధన్యులు అంటే, నాకు సాత్వికం ఉందండి, మంచిది. నీకు సాత్వికం ఉందంటే ఏ సాత్వికము నువ్వు అనుకునేది? ఏ సాత్వికము? ఎవరి జోలికి వెళ్లకుండా, ఎవరితో సంబంధం లేకుండా, నీ వరకే 4 గోడల మధ్యలో బ్రతుకుతూ, 4 గోడల మధ్యలో తలుపులు లేకుండా అన్ని మూసేసుకొని ఎవరితో సంబంధం లేకుండా బ్రతికే నువ్వు సాత్వికుడు గానే కాదు. నువ్వు ఒకరి కొరకు పోరాడకపోతే, ఒకరి కొరకు నిలబడకపోతే, ఒకరి పక్షాన వ్యాజ్యం ఆడకపోతే నువ్వు సాత్వికుడు కానే కాదు, ఎప్పటికీ కావు. మరి నేనెందుకు పోవాలి పాస్టర్ గారు వాళ్ళ దగ్గరికి పోయి నేనెందుకు తిట్లు తినాలా అంటే, నువ్వు తిట్లు తినడానికి బొమ్మనట్లా. మన వాళ్ళు సహజంగా చేసేటటువంటిది ఏంటంటే, ఇద్దరు ఒకవేళ గొడవ పడితే వాళ్ళిరువురిని దూరం చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు, కానీ దగ్గర చేయడానికి ఎవరు చేయరు కదా. ఎవరు చేయరు. మొన్న కూడా శరతన చెప్పిండు, బుధవారం కొడుకులు అనుకుంటా, ఇద్దరి మధ్య సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించడానికి ఎవరు చూడ్డు, ఇంకా సమస్యను పెంచడానికి చూస్తాడు. ఇట్లా అన్నాడా, నాతో అలా అన్నాడే మరి అంటాడు పోయి. ఇది ఆల్రెడీ కోపంగా ఉంటారు వీళ్ళిద్దరూ, ఇక మధ్యలో ఇంకొకటి వేస్తారనమాట. అట్లాంటి వారు ఎన్నటికీ ఎప్పటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. అక్కడ వారి స్వార్థం ఉన్నది. వారిరువురు గొడవ పడితే ఈడు బతికిపోతాడు, ఈడికి మేలు చేకూడుతుంది, అందుకోసం వాళ్ళిద్దరిని జడగొడతాడు. అలాంటి వారు ఎప్పటికీ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరండి. ఉన్నారు, చాలామంది ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, మన పక్కనే కూడా ఉంటారు, ఇలాగే ఉంటారు.
అలాంటి వారు మెత్తగా ఉన్నారు కదా, వీళ్ళు సాత్వికులు అని మాత్రం అనుకోవాకండి. కానే కాదు, స్వార్థపూరితమైనటువంటి జనులు. అందుకే ప్రభు అంటున్నాడు ఆ కొండ మీద ప్రసంగంలో, అంతమంది జనుల ఎదుట ప్రభు చెప్తున్నటువంటి మాట, సాత్వికులే ధన్యులు అన్నాడు. అయితే ఈరోజు ఆ సాత్వికము అనే దాన్ని మనము దీర్ఘశాంతముగాను సాధు స్వభావమును కలిగినటువంటి వారికి అన్నిటికీ దాన్ని ఆపాదిస్తున్నాం. కానీ వాస్తవమైనటువంటిది ఇది ఇక్కడ మనం లేఖనాల్లో గమనించవలసినటువంటి వారము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. ఎవరికంటే అట, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము కలిగినటువంటి వాడు శ్రేష్ఠుడట. ఎందుకంటే ఆ తర్వాత రాస్తాడు, ఇప్పుడు ఎవరితో కంపారిజన్ చేశాడు? ఇది దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు ఎవరితో కంపారిజన్లో ఉన్నాడు ఇక్కడ? పట్టణమును పట్టుకొను వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఇప్పుడు సాత్వికమైనటువంటి వాడు ఎవరు అసలు సాత్వికము కలిగినటువంటి వాడు అంటే, దీర్ఘశాంతము చూపించేవాడు. మరొకటి, తన హృదయమును తన ఆలోచనలను నియంత్రించుకోగలిగిన వాడు. వన్ హూ కెన్ కంట్రోల్ హిజ్ ఎమోషన్స్. చాలాసార్లు మనము పొరపాటు చేసేది, లేకపోతే పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే ఇదే, కంట్రోల్ ఉండదు. కంట్రోల్ ఉండాలా? ఆ కంట్రోల్ తప్పేటట్లు చేస్తారు కొంతమంది. వారేమో మనుషుల్లోని కాదు, వాళ్ళు కూడా దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేరు. ప్రభు ఇక్కడ లేఖనాల్లో స్పష్టంగా చెప్తున్నాడు, సాత్వికులు ధన్యులు. ఆ సాత్వికము అనేటువంటి గుణలక్షణము మనం కలిగి ఉండకపోతే రేపు ప్రభు దగ్గరికి ఎలా వెళ్తాం? ప్రభు అన్నాడు, నా వారిని నేను చేర్చుకుంటా అన్నాడు. మిమ్మల్ని కుమారులుగానో కుమార్తెలుగానో పిలుస్తున్నా అన్నాడు. ఎందుకు పిలుస్తా అన్నాడు? ఆయన స్వభావాన్ని ఎవరు కలిగి ఉంటారో వారిని పిలుస్తాడు, అందరిని కాదు కదా. అందరికీ ఆపాదించడు కదా. ఆయన గుణలక్షణాలు నీలో ఉంటే అప్పుడు ప్రభు నిన్ను గురించి ఆ మాటను ప్రస్తావన చేస్తాడు. అందుకే ఇక్కడ అంటాడు, ఎవరైతే పట్టణమును పట్టుకునే వానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడే శ్రేష్ఠుడు అనేటువంటి వాడు. మనస్సును కంట్రోల్ చేసుకోగలిగినటువంటి వాడు. నీ కోపాలను, లేకపోతే నీకున్నటువంటి మనసులో కలుగుతున్నటువంటి వేదనను, దాన్ని కంట్రోల్ చేసుకోగలిగినటువంటి వాడు, ఎమోషన్స్, వాడు ధన్యుడవుతాడు. వాడు ప్రభు ఎదుట ఎన్నిక చేయబడినటువంటి వాడిగా, లేదా ప్రభు ఎదుట ప్రభు ఏర్పాటు చేసినటువంటి ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలిగినటువంటి ఆ స్థితిని పొందుకోగలిగినటువంటి వాడు అవుతాడు. అందుకే ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 11-12 వచనాల్లో చూస్తే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. ఇక్కడ ఇంతవరకే చదువుతాం మనం. అంటే ఆడవరకే, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. అసలు తగ్గించుకోవడం అంటే ఏంటాడా? ఏంటి తగ్గించుకోవడం అంటే? 23వ అధ్యాయము 11-12 వచనాల్లో చూస్తే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. ఇక్కడ నీకు ఒకవేళ నువ్వు గొప్పవాడిగా ఉండాలంటే, నువ్వు పెద్దవాడిగా ఎంచబడాలంటే నిన్ను నువ్వు చిన్నవాడిగా ఎంచుకోవాలి ముందు.
అదే ఇక్కడ అన్నాడు, పరిచారకుడుగా చూడాలంట. యేసు ప్రభు వారు ఆ గుణాన్ని లేకపోతే ఆ యొక్క విధానాన్ని, ఆ బోధను నిర్వచించడానికే ఆ చివరి ప్రభురాత్రి భోజనంలో శిష్యుల పాదాలను కడిగాడు ప్రభు. ఆయన పరిచారకుడై వారి పాదాలు కడిగాడు. ఎందుకు కడిగాడు? కారణం ఏంటి అంటే ఇదే, ఎవరు తను తాను తగ్గించుకోవడానికి, ఆ తన స్థితిని కంటే మించి కిందకు దిగి తగ్గడానికి ఇష్టపడతాడో వాడు ప్రభువును పొందుకోగలిగినటువంటి వాడిగాను, లేకపోతే ప్రభు స్థానమును, లేకపోతే ప్రభు రాజ్యమును స్వతంత్రించుకోగలిగినటువంటి వాడుగాను ఉండగలుగుతాడు. ఇక్కడ మనది సాత్వికులు ధన్యులు అన్నాం, కానీ ఆ సాత్వికము ఎక్కడా చూపించాం, ఎక్కడా తగ్గేది లేదు, ఎక్కడ తగ్గించుకో, ఎవరి దగ్గర తగ్గించుకో, ఏ స్థితిలోనూ తగ్గించుకో. ఆ గర్వం మనిషిని నాశనానికి నడిపిస్తుందండి, గుర్తుపెట్టుకోండి. గర్వించకూడదు. గర్విష్ఠులు దేవునికి అసహ్యులు. గర్వం ఉండకూడదు మనిషికి. లోకంలో ఉన్నవాడికి ఉండొచ్చేమో, నీకు నాకు ఉండకూడదు. దేవుడు ఒకవేళ గర్విస్తే నీ మధ్యకు, నా మధ్యకు, సాధారణ ప్రజల మధ్యకు ఆయన ఎందుకు రావాలి? ఆయన కంటే గొప్పవాడువా మనం? మన స్థితి ఏంటో అనేది ఆలోచన చేసుకోకుండా గర్వముతో కూడినటువంటి మనస్తత్వాలు ప్రభువుకు ఇష్టపూర్వకమైనవి కావు. సాత్వికులు ధన్యులు ఎవరు అంటే తమను తాము తగ్గించుకున్నటకు ఇష్టపడినటువంటి వారు. ప్రభు ఎదుట వారు ఉన్నామని ఎరిగి ప్రభువుకు తమను తాము అప్పగించుకున్నటువంటి వారు, ప్రభు దగ్గర కనిపెట్టుకొని చూస్తూ ఉన్నటువంటి వారు, ప్రభు దగ్గర గోజాడుకునేటటువంటి వారు, ప్రభు దగ్గర కనిపెట్టి ఆయన జవాబు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు స్వతంత్రించుకుంటారండి. అందరూ కాదు. నేను మాట్లాడనండి, నేను మౌనంగా ఉంటానండి అంటే మౌనంగా ఉండమని ప్రభు చెప్పలేదు. మౌనంగా ఉండమని ప్రభు చెప్పలేదు. మాట్లాడమన్నాడు. గొడవ పడొద్దన్నాడు, మాట్లాడమన్నాడు. గొడవ పెట్టద్దన్నాడు, మాట్లాడమన్నాడు. సామరస్యముగా దాన్ని సరిచేయాలి కానీ దాన్ని పెంచకూడదు అన్నాడు. కానీ మనం దాన్ని మరొక రూపంలో అర్థం చేసుకొని మనము ఇంకా ఎక్కువ సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉన్నాం. పేతురు పత్రికలో కూడా మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం చూద్దాం. 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉన్నది, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకుని మిమ్మును అలంకరించుకునుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. నీవు గర్విస్తే, ఇక్కడ అంటాడు, అందుకే అహంకారులు, గర్విష్ఠులు, అలా గర్వించినటువంటి వారు దేవుడు అహంకారులు అనేటువంటి వారిని ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. నువ్వు ప్రభు ఎదుట దీన మనస్సు కలిగినటువంటి వాడిగా ఉంటే, దీన మనస్సు అనేటువంటి వస్త్రమును ధరించుకున్నటువంటి వాడిగా అలంకరించుకున్న వాడవై ఉంటే దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రభు ఎదుట గర్వించేవాడు. నేను మన లాస్ట్ దాంట్లో కూడా సుంకరి పరిసయ్యుడి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు. పరిసయ్యుడు నిలవబడి ఆకాశం వైపు కళ్ళెత్తి ప్రభువా, ఇదిగో నేను ఈ పాపుల వలె లేనందుకు, ముఖ్యంగా ఈ సుంకరి వలె లేనందుకు
తనను తాను గొప్పగా ప్రభు ఎదుట ఎంచుకుంటున్నాడు. అదే సుంకరి ఆయన ఆ నరేషన్ రాయబడుతున్న విధానం ఏంటంటే, ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు పాపినైన నన్ను క్షమించు అన్నాడు. ఎవరు వెళ్ళారు ఇంటికి నీతిమంతుడిగా తెచ్చబడి? సుంకరేగా, పరిసయ్యుడు కాదుగా. ప్రభువు దీనులను లక్ష్య పెడతాడు కానీ అహంకారులను గర్విష్ఠులను ప్రభు లక్ష్య పెట్టడు. ప్రభు ఎదుట నిన్ను నువ్వు గొప్పగా ఎంచుకోవాలనుకుంటే ప్రభు నిన్ను తీసి పక్కన వేస్తాడు. ప్రభు ఎదుట దీన మనస్సు కలిగిన వాడిగా ఉండు. ప్రభు ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకొని ఉండు. ప్రభు నిన్ను ఉన్నతంగా నిలబెడతాడు. సాత్వికులు ధన్యులు అంటే వారు సాత్వికులు. స్థితి ఉండి గర్వించకుండా ఉన్నవాడు సాత్వికుడు. తనకు ఆ హోదా ఉంటుంది కానీ ఆ హోదాను ప్రదర్శించడం, వాళ్ళు సాత్వికులు. ఆ స్టేటస్ ఉండి, అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక కలెక్టరు ఒక మంచి పోస్టులో, గవర్నమెంట్ పోస్టులో, హై పోస్టులో ఉండేవాడు. అతను మన మధ్యలో సాధారణంగా కింద కూర్చున్నాడు అనుకోవచ్చి, అతని స్థితిని కనపరచకుండా ప్రభువుకు కోరుకున్నట్లు ఉన్నాడు కదా, అతడు సాత్వికుడు. లేఖనము సెలవిస్తున్నటువంటి మాట ఇది. నీ స్థితిని బట్టి నీవు గర్వించువాకు. నీ స్థితిని బట్టి, నీ హోదాను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి ఆ టాలెంట్ని బట్టో నువ్వు గర్వించడానికి లేదు. ఎందుకంటే గర్వము, అహంకారులు దేవునికి అయిష్టులు. దేవుడు వారిని త్రోసివేస్తాడు, పక్కకు తోసేస్తాడు, ఉంచడు. నేను ప్రభు ఎదుట ప్రభుకు కావాల్సింది దీన మనస్సు కలిగినటువంటి వారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనంలో ఎవరిని దృష్టిస్తాడు? ఎవడు నలిగిన హృదయము గలవాడై దీన మనస్సు కలిగి ఉంటాడో వాడినే ప్రభువు దృష్టించును. ప్రభు వాడినే చూస్తాడు. ఈ మొదటి వచనం, మొదటి ధాన్యత నుండి ఈ 4వ, ఈ 3వ ధాన్యత వరకు కూడా సేమ్ ఒకటే క్యాడర్లోకి తీసుకొచ్చాడు ఆయన్ని. ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే ప్రభు ఎదుట గొప్పగా ఎంచుకోరో, ఎవరైతే ప్రభు ఎదుట తమను తాము తక్కువగా ఎంచుకుంటారో అట్టి వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దోస్ ఆర్ బ్లెస్డ్. వారు ఆశీర్వదించబడిన వారండి. సాత్వికులైనటువంటి వారు. మనకి ఇంత రంగాలనే, కొంచెము స్థితి రంగాలనే ఇక మనకంటే పెద్దోళ్ళు ఇంకెవరు ఉండరు, ఎవరు కనపడరు మనకి. మన కళ్ళు పైకి వెళ్ళిపోతాయి, రోడ్లు కూడా కనపడవు. గర్వించకూడదు. ఎంత ఎత్తి పెరిగినా కిందకే చూసి నడవాలా, అది నేర్చుకోవాలి ముందు. పైకి చూసి నడిస్తే పోతాం. ఏ మోరి తెరిచి ఉంటుందో మోరిలో పడతాం. కనుక ఎంత ఎత్తున్నా, ఎంత పైకి ఎదిగినా ఏడ చూసి నడుస్తాం? కిందకే చూసి నడుస్తాం. మనం నేర్చుకోవాలి. అది గుణంలో నేర్చుకోవాలా, మామూలుగా నడిచేటప్పుడు కాదు, గుణంలో రావాలి. అది నేను ఎంత ఎదిగినా ఉదగడం నేర్చుకోవాలా ప్రభు దగ్గర. అప్పుడే ప్రభువుకు అది అంగీకారం అవుతుంది. అలాంటి వారిని ప్రభు హెచ్చిస్తాడు, అలాంటి వారిని ప్రభు లేవనెత్తుతాడు, అలాంటి వారే పరలోక రాజ్యమును స్వతంత్రించుకోగలుగుతారని ప్రభు ఇక్కడ ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 5వ అధ్యాయము 6వ వచనం కూడా చూద్దాం. ఆ పేతురు పత్రికలోనే 6వ వచనం, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడే. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలి. ఆయన కింద మనము దేవుని చేతి కింద ఉంటున్నాం, మనుషుల చేతి కింద కాదు. అది గుర్తుపెట్టుకోండి.
మనుషులను చూడదు, మనము దేవుని చేతి కింద ఉన్నామా లేదా చూడాలా. దేవునికి అనుగుణంగా నా జీవితము జీవిస్తున్నానా లేదా అనేది చూడాలా. దేవునికి అనుకూలంగా నా ప్రవర్తన ఉన్నదా లేదా అని చూడాలా. దేవుడికి రేపు ఆమోదయోగ్యమైనటువంటి స్థితిలో దేవుడు నన్ను ఎంచుతాడా లేదా అని చూడాలా. ఆ గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఆ గుణ లక్షణాలు కలిగి ఉండకుండా ప్రభువును మనం ఎన్నటికీ చేరలేము. ఎన్నటికీ ప్రభువు అనుగ్రహించినటువంటి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కనుకనే ప్రభువు అంటున్నాడు, మనము ఆయన పిలుపుకు తగినట్లుగా సంపూర్ణమైనటువంటి వినయము, సంపూర్ణమైనటువంటి నియమములో సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతమును కలిగి సాత్వికముతోనూ ప్రవర్తించవలసినటువంటి వారమైనా. ప్రియమైనటువంటి సంగమా, ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సాత్వికులు అంటే సాధు స్వభావులే కాదు, సహనమును కలిగి ఉన్నవారే కాదు, సమస్యకు ఎదురు నిలబడేవారు కూడా. ఎవరైతే ప్రభు ప్రజల పక్షాన నిలవబడతారో, ఎవరైతే పొరుగువాడి పక్షాన నిలవబడతాడో వాడు సాత్వికుడు. మనం ఎప్పుడైనా నిలబడ్డామా? రోడ్డు మీద ఎవరైనా గొడవ పడుతుంటే కనీసం వారి పక్షాన ఎప్పుడైనా వాళ్ళ మధ్యలోకి పోతామా? చూస్తుంటాం గమ్ముగా అంతే. మన ఎదురింటి పక్కింటి వాళ్ళు కొట్టుకుంటామంటే వింటుంటాం అంతే, ఏం జరుగుతుందా అని. సరే, అన్నిట్లోకి వెళ్ళమని నేను చెప్పట్లేదు. కనీసం మన సహోదరులు, మన సహోదరులు, మన మధ్య విభేదాలు రాకుండా ఉంటే చాలు. సంఘములో ఉన్నవారం, ఒక సంఘము అంటే క్రీస్తు శరీరమైనటువంటి భాగాలుగా ఉన్నవారం మనందరం. మనలో మనమే విభేదించుకోకూడదు. మనము మరొకరి కొరకు నిలవబడాల. అది నిజంగా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి గుణం. నువ్వు నీ పొరుగు వాడి కోసం నిలవబడాలా. బయట ఉన్న వారి గురించి మాట్లాడలా, ఇక్కడ ఉన్న వారి గురించే మాట్లాడుతున్నా నేను. సమాజంలో ఉన్న వారి గురించి కాదు, సంఘంలో ఉన్న వారి గురించి మాట్లాడదాం. సంఘంలో ఉన్నవారే మరొకరికి వ్యతిరేకంగా నిలబడుతున్నారు. కాదు, అలా నిలబడితే అది దేవునికి ఆమోదయోగ్యం కానే కాదు. స్టాండ్ ఫర్ దెమ్. వ్యక్తికి వ్యతిరేకంగా కాదు, న్యాయానికి వ్యతిరేకంగా కాదు, దేవునికి పక్షాన, దేవుడు ఏ పక్షమును ఉన్నాడో ఆ పక్షమును నీవు ఉండాలి. నీతి వైపు, న్యాయం వైపు నిలవబడాలా. వారు సాత్వికులు. నేను నిలబడను, నాకు అవసరం లేదు, నేనెందుకు నిలబడాలి, నేనెందుకు సమస్యలు కొని తెచ్చుకోవాలంటే మంచిదే. నీ జీవితం నువ్వు జీవించాలనుకుంటే, స్వార్థం కలిగి నువ్వు ఉండాలనుకుంటే ఉండు. కానీ స్వార్థపరులకు ప్రభు సన్నిధిలో స్థానం అయితే లేదు. స్వార్థపరులకు ప్రభు సన్నిధిలో స్థానం లేదు. నిస్వార్థంగా పనిచేయాలా, నిస్వార్థంగా ప్రభు ఎదుట నువ్వు ఉండాలా. ఈ పని చేస్తే నాకేం కలుగుద్ది కాదు, ఈ పని చేస్తే ఇతరులకు ఏమి లాభం చేకూరుతుందని ఆలోచన చేయాలా. అప్పుడే అది నిజమైనటువంటి ప్రభువు కోరుకున్నటువంటి సాత్వికము అనేటువంటి గుణ లక్షణం. మరి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన ఆత్మీయ జీవితాలకు దేవుడు అనుగ్రహించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, సర్వాధికారి, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, సాత్వికులు ధన్యులు భూలోకమును స్వతంత్రించుకుందరని లేఖనము ఈ ధాన్యతల్లో ఉన్నటువంటి మాట తండ్రి ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. సాత్వికులు ధన్యులు అంటే సర్దుకొని పోయేవారు, దీర్ఘశాంతాన్ని చూపిస్తున్న వారని మేము అనుకున్నాం. కానీ న్యాయం కొరకు నిలవబడేవారు, నిస్వార్థంగా నిలవబడేటటువంటి వారు సాత్వికులని లేఖనము సెలవిస్తున్నది. తండ్రి నాయనా, ఇదిగో వారికి సమస్య కలిగినప్పుడు ఓర్చుకుంటారు,
కానీ ఇతరులకు సమస్య వచ్చినప్పుడు ఎదురొడ్డిని పోరాడతారు. అలాంటి గుణ లక్షణము మేము కలిగి ఉండడానికి, ఆయన నీవు కోరుకున్నటువంటి అట్టి జీవితాన్ని మేము పొందుకోవడానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఇక్కడ చేరి ఉన్నటువంటి ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ వాక్యము మా జీవితంలో నెరవేర్చబడలాగున మేము సాత్వికులుగా మా జీవితాలను కొనసాగించు వారముగా ఉండి, నాయన నీవు మాకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ పరలోకమును స్వతంత్రించుకోగలిగినటువంటి స్థితిని మాకు అందించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.